వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 3, అవమానం 1. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. ఆదాయం 8 ఉంది. ఇది ఎలాగనంటే ఇన్ఫినిటీ. అంటే పైన చూసినా ఒక 0, కింద చూసినా ఒక 0, 2 కలిపితేనే 8. ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. రావడము పోవడం రెండూ జరుగుతాయి. నో నిల్, నిల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అయితే ఏమి ఉండదు. రావడము పోవడం రెండుకు ఒకటే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారి జేబుకి మాత్రం చిల్లు. జేబుకి ఒక రంధ్రం పడుతుంది. ఇలా డబ్బులు పడతాయి, అలా వెళ్ళిపోతాయి. సో రుణం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు ఎక్కువైతాయి. వృషభ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే కంగారు పడొద్దు, డబ్బులని పోతాయేమో అనుకోకూడదు. వ్యయం ఎక్కువగా ఉంది అని అంటే భూములు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు అని అర్థం. అది మీరు చేయలేదనుకోండి, దొంగల పాలవుతుంది అని అర్థం. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలంటే, తప్పదు, అప్పులు తీసుకోవాల్సిందే. అప్పు చేయండి, ఇల్లు కొనుక్కోండి, తర్వాత భూములు కొనుక్కోండి. దానివల్ల మీ నిరర్థకంగా పోవాల్సిన డబ్బు ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంది, వ్యయం కూడా మంచిదే. దానివల్ల రాజపూజ్య ముగ్గురు ఉంటుంది. అంటే మెచ్చుకునే వాళ్ళు ముగ్గురు ఉంటారు, తిట్టేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఈ సంవత్సరంలో వీళ్ళకి 1వ తారీఖు వరకు, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహము చక్కగా పక్కనే ఉన్నాడనమాట. అంటే భుజం మీద చెయ్యేసి ఏం కంగారు పడకరా, నేను ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పటిదాకా నీకు మంచి ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టు. అంటే జూన్ లోపలనే మీరేమైనా అప్పులు తీర్చేయాలన్నా, ఏవైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్నా జూన్ లోపలనే చేసుకోండి. చాలామంది తప్పులు ఏం చేస్తారు అంటే, డబ్బులు వస్తాయి, గురుడు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఏం చేస్తారు, ఈ డబ్బులు అప్పులు తీర్చేస్తే ఏమైపోతుంది, ఏం రాదు, అదే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి డబ్బులు చేస్తా అని అనుకుంటారు. మీరు డబ్బులు చేయడం కాదు, 0 అయిపోతుంది. వ్యయం ఎక్కువగా ఉంది కదా, 0 అయిపోతుంది. కాబట్టి అప్పులు ఏమైనా ఉంటే, బ్యాంక్ రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయండి. స్టాక్ మార్కెట్లో అక్కడ ఇక్కడ ఇంట్రాడేలు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్లు చేయకండి. వృషభ రాశి వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ గురుడు మంచి పనే చేస్తాడు, ధనలాభం కలిగిస్తాడు. ఆ లోపల అన్నీ క్లియర్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో స్వామి, మీకు ఉంటుంది చూడండి, అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెలే మీ మీద కేసులు పెడతారు, మీతో కొట్లాడతారు. అమ్మ ఆస్తులు నాకు కూడా హక్కుందిరా, నాన్న ఆస్తులు నాకు కూడా హక్కుంది, తాత ఆస్తి నాకు కూడా హక్కుందిరా అని అంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతుంది. అన్నదమ్ముల మధ్యన కలహాలు, స్నేహితుల మధ్యన కలహాలు, విరోధాలు, వైరుధ్యాలు, అతి సాహసం చేయడం వల్ల దెబ్బలు, నష్టాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు అలా ముందుకెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి. కర్కాటక రాశిలో గురుడు ఉన్నంతసేపు వృషభ రాశి వాళ్ళకి విపరీతమైన సమస్యలు వస్తాయి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా, 4వ ఇంట్లో గురువు వచ్చేస్తాడు. అప్పుడు ఏంటి, వృషభం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, 4వ ఇంట్లో గురువు వస్తే ఏం చేస్తాడు, గురుడు 4వ ఇంట్లో అంత యోగకారకుడు ఏం కాడు. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. మానసిక ప్రశాంతత ఇవ్వడు, ఇల్లు రుణంకి వెళ్ళిపోతాయి, అప్పుల పాలవుతారు. తర్వాత మీరు ఎవరైతే బాగా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి ముద్దు చేస్తారో వాళ్ళే మీకు విపరీతంగా దెబ్బలు కొడతారు. వాళ్ళతోటే మీకు సమస్యలు వస్తాయి. మీరు ఎవరికైతే అతిగారాబం చేస్తారో వాళ్ళు మీకు అతిగా మోసం చేస్తారు. గృహ రుణాలు పెట్టుకునే అవకాశం, అక్కడ సమస్యలు వస్తాయి. బంగారం తాకట్టు పెట్టే వస్తుంది, మానసిక ప్రశాంతత కోల్పోతారు. కానీ ఒక మంచి జరుగుతుంది, దానివల్ల కొంచెం ధనలాభం కలుగుతుంది. మీకు రియలైజ్ అవుతారు ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వాళ్ళు కాదు అని ఒకటి మాత్రం రియలైజ్ అవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు మాత్రం ఎంతకి అంతే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మాటని చాలా పొదుపుగా వాడుకోండి, అప్పులు ఈ సంవత్సరం క్లియర్ చేసుకోండి, అండ్ సుఖపడండి. ఈ సంవత్సరం నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి, సుఖపడండి, టూర్లు కొట్టండి, భార్య పిల్లలతో తిరగండి, మంచి ఖర్చు పెట్టుకోండి. వ్యయం ఎక్కువగా ఉందంటే హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి. ఏది ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళా సడన్గా డబ్బులు పోయినాయి అనుకోండి, అబ్బా యూరోప్ ట్రిప్ కొట్టినా అయిపోతుండే, పలానా ఇది కొనుక్కున్నా అయిపోతుండే, పలానా బంగారం కొనుక్కున్నా అయిపోతుండే, పైసలన్నీ పోయినాయి అని బాధపడతారు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ పెట్టుకోకండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి. సో నేను మీకు ఒక పరిహారం చెప్తాను. వృషభ రాశి వారికి ఏంటంటే, ఈ సంవత్సరం గురువు ప్రతికూలతకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి గురుగ్రహమాలను ఒకటి వేసుకోండి. అదేవిధంగా తప్పకుండా అక్షయ తృతీయ మీకు మెయిన్ డే అనమాట. అక్కడి దాకానే మీకు లక్.
అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. యంత్రాన్ని తీసుకోండి. మీ అదృష్టాన్ని ఆ యంత్రంలో నిక్షిప్తం చేసుకోండి. కాబట్టి అక్షయ తృతీయని ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వారు మిస్ చేసుకోవద్దు. మీ అందరి కోసమని చెప్పి నేను 3 కాలాలు సంవత్సరం మొత్తం మీద 3 సార్లు యాగం చేస్తా. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఒక్కొక్కోళ్ళకి ఒక్కొక్క టైంలో లక్కొస్తది. ప్రతి రాశి వాళ్ళకి ఒక్కో టైంలో ఒక లక్కొస్తది. మేషరాశి వాళ్ళకి ధనత్రయోదశికి లక్ టైం వస్తే, వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి లక్ ఎళ్ళిపోతది. కాబట్టి అక్షయ తృతీయకి లక్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. సో, రాబోయే నష్టం రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు వృషభ రాశి వారు. వృషభ రాశి వారు అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగానికి ఇప్పుడే బుక్ చేసుకోండి. మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకోసమంటే నేను 100 మందికే టికెట్ ఇస్తాను కాబట్టి, సో 100 మందిలో మీరు ఒకళ్ళు అవ్వండి. అక్షయ తృతీయ యాగం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఏప్రిల్ 17వ తారీఖు అక్షయ తృతీయకి సిద్ధం అవ్వండి. తర్వాత గురుగ్రహ మాల ఇస్తాను. గురుగ్రహ మాల వేసుకోండి. ఈ సంవత్సరము వృషభ రాశి వారు తప్పకుండా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి అభిషేక దర్శనం చేసుకోండి. అమ్మవారికి బంగారు వర్ణంలో, పసుపు వర్ణంలో ఉండేటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. కుంకుమ వర్ణం బార్డర్ ఉండాలి, లేదా గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలి. సో, బంగారు వర్ణంలో ఉన్న చీరను అమ్మవారికి బహూకరణ పెట్టండి. మీ జీవితం లోపల ఏ సమస్యలు గురుగ్రహ ప్రతికూలత వల్ల రావు. కానీ మీకొక లక్ తెలుసా? మీకు ఈ సంవత్సరం మొత్తం 11వ ఇంట్లో శని ఉంటాడు. శని 11వ ఇంట్లో ఉంటే రుణం మొత్తం తీర్చేస్తాడు. ఓకే. 10వ ఇంట్లో రాహు ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగ భంగం చేస్తాడు. ఉద్యోగ భంగం ద్వారా మనకి తెలివితేటలొచ్చి వ్యాపారంలోకెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఏది జరిగినా మీ మంచి కోసమని గుర్తుపెట్టుకోండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. శ్రీపాదుల వారి కంచి పీఠాధిపతులు శ్రీపాదుల వారి దర్శనం కూడా చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.